తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. త్వరలో విద్యుత్ వ్యవస్థను గాడిలో పెడతామన్నారు. అటు రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలు అందిస్తామన్న ఆయన హెరిటేజ్తో పాటు ఇతర సంస్థల్లో పాల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు బాబును కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుఫాన్ బాధితుల సాయం చెక్కును అందజేశారు. ఇప్పటికీ 3 రోజుల్లో మేము చేయగలిగినంత చేయగలిగాం. అదే మరిగా ప్రజల స్పందన కూడా చాలా పాజిటివ్గా ఉంది. చాలామంది సహకరించారు. కొంతమంది అయితే చాలా పాజిటివ్గా సహకరించి వాలంటరీగా వచ్చి ఉన్నారు. చెప్పిన వాళ్ళు కూడా పని చాలా బాగా చేసి ఉన్నారు. ఇక్కడ మంత్రులు కానీ సెక్రటరీస్ కానీ అందరూ బాగా చేశాం. దానివల్ల నార్మల్సీ కొంతవరకు ఈ రోజుకి కరెంటు కొంతవరకు ఇవ్వగలిగాం. అందరూ కూడా ఉదారంగా విరాళాలు ప్రకటించారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు జిఎంఆర్ ఫోన్ చేసి వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా ఒక 2.5 crores పంపిస్తామని కూడా వారు ఫోన్ చేశారు. అదే మరిగా ఈరోజు టాటా గ్రూప్ చైర్మన్ సైరన్ మేస్త్రి ఆయన ఫోన్ చేసి వాళ్ళ ఆఫీసులను పంపిస్తాను, మేము ఏం చేయగలుగుతామో ఈ రీకన్స్ట్రక్షన్లో మీతో వర్కౌట్ చేస్తామని చెప్పి ఆయన చెప్పాడు. సుధామూర్తి ఇన్ఫోసిస్ సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ చూస్తుంది. ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ మనుషులు పంపిస్తా ఉంది. డబ్బుల కంటే కూడా వాళ్ళ మనుషులు పంపించి ఏం చేయాలో మేము ఏ విధంగా పార్టిసిపేట్ చేయగలుగుతామో పార్టిసిపేట్ చేస్తామని వీళ్ళందరూ చెప్పే పరిస్థితికి వచ్చింది. అదే మాదిరిగా మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉండే కార్పొరేట్ సెక్టర్ని కానీ అదే మరి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్లకు ఏ విధంగా నాకు ఒక క్రైసిస్ వచ్చినప్పుడు చొరవ తీసుకొని ఈ క్రైసిస్ని ఓవర్కమ్ కావడానికి ఎవరి వంతు వారు ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని సహకరించాల్సిన అవసరం ఉంది.